మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఇంట్లో ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వంట గ్యాస్ పై వివిధ రకాల వంటలు చేసుకుంటారు. అయితే కొందరు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేసుకోవడం, ఏదైనా సమస్య వస్తే రిపేర్ చేయించుకుంటారు. అయితే మరికొందరు నిర్లక్ష్యంగా ఉండి గ్యాస్ లీక్ అవుతుందన్న విషయాన్ని పట్టించుకోరు. కనీసం ఏమవుతుందిలే అని రిపేర్ చేయించే వారికి కూడా చూపించరు. తాజాగా తెలంగాణలోని వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం రెడ్డిగరపూర్ గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగడంతో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన చూశాక కొంచెం జాగ్రత్తగా ఉంటారని ఈ కంటెంట్ అందిస్తున్నాం. గ్యాస్ లీక్ అయినట్టు అనుమానం వస్తే వెంటనే రిపేర్ చేయించుకోండి. మీ వంటలు పూర్తయిన వెంటనే స్టవ్ మరియు సిలిండర్ వద్ద 2 చోట్ల ఆఫ్ చేయండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేశారా లేదా చూసుకొని వెళ్ళండి. వీటితో పాటు మరిన్ని జాగ్రత్తలు పాటించండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పెట్టిన తర్వాత అది ఏమైందంటే గ్యాస్ ఇంకా లీకేజ్ అయింది. లీకేజ్ అయితే లీకి మళ్ళీ పోయింది. పక్కన వచ్చిన తర్వాత పెట్టిండు. పెట్టినాక మళ్ళీ లడ్డు షాల్ చేస్తే మొత్తం మంట మండింది. ఇద్దరు మంట మండింది. బయటికి వచ్చినాక కాలేదు. గ్యాస్ అది పొద్దుగాల చాలా లేదు, మాకు తెలియదు. చాలా తెలియకుండా ఏం చేసినాము, పక్కన ప్లాన్ తెచ్చినాము. ఆ ప్లాడే పెడతాడు ఇప్పటికీ మొత్తం అయితే ఈ అబ్బాయి ఇద్దరు పోయింది. ఈ అబ్బాయి ఇద్దరు పోయి దాన్ని అడ్డు పెట్టారు. రాజకాలను కొట్టడానికి పెరిగి ఏం చేసాడు, ఆ ప్లాట్ పిల్లలు లోపల అయితే అదే మబ్బుల ఇవన్నీ దొప్పుకొని వచ్చింది సార్. మరి దొప్పుకొని వచ్చి లోపల ఎన్నికలు కూడా కలిపోయినా సార్. ఆంబులెన్స్ వచ్చింది, ఫోన్ చేసినాము. ఇవాళ 15 నిమిషాలు వస్తామన్నారు. ఆ 15 నిమిషాల్లో మేము ఏం చేసినాం, కాసేపు